హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చేసి 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దానిలో భాగంగా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనే దానికోసము ఒక చిన్న టెస్ట్ లాగా ఈ వీడియోని అయితే యూస్ చేసుకోండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ అయితే చేయగలుగుతున్నారా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. మీకు ఎంతవరకు చదివారు అనేసి కూడా అర్థమవుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఎండింగ్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్ మీరు చూడండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అలాగే కొన్ని టాపిక్స్ కూడా కవర్ అయినట్టు కూడా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం ఏది అనేసి అడుగుతున్నారండి. మనల్ని మనము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం ఏదండి? మేలిమలుపు అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠ్యాంశాలు ఇతివృత్తాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో మనకు పాఠ్యాంశాలు ధర్మ నిర్ణయము, చిరమాలిన్యము, సందేశము, పరివర్తన, వీటికి సంబంధించి ఇతివృత్తాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో జతపరుద్దాము. ధర్మ నిర్ణయానికి వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం అండి. నెక్స్ట్ చిరమాలిన్యం వచ్చేసి మానవ విలువలకు సంబంధించింది. చిరమాలిన్యం వచ్చేసి మానవ విలువలకు. నెక్స్ట్ సందేశం పాఠ్యభాగం వచ్చేసి కష్టజీవుల శ్రమకు సంబంధించిందండి. పరివర్తన వచ్చేసి పిల్లల స్వభావానికి సంబంధించింది. సో ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సంబంధిత పదాలతో సమాసాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు సమాసాలు ఇచ్చారు. జలధరము, దేశభక్తి, రాజపూజితుడు, ప్రాణాధికుడు అనేసి ఇచ్చాడు. సో ఏ తత్పురుష సమాసం అనేసి అడుగుతున్నారండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి ఇలా అప్లికేషన్ టైప్లోనే వస్తుందండి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది ఏ తత్పురుష సమాసం అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్లోనే మొత్తము 4 బిట్స్కు సరిపోయేంతటువంటి టాపిక్ అలాగే అంత కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా నేర్చుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జలధరము అండి. జలధరము అంటే మనకు ఇది వచ్చేసి ద్వితీయ తత్పురుషానికి సంబంధించింది. సో జలధరం అంటే ఏంటిదండి? జలమును ధరించున్నది. జలమును ధరించున్నది జలధరము, ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ దేశభక్తి అంటే దేశమునందు భక్తి అండి. దేశభక్తి అంటే దేశమునందు భక్తి. సో కాబట్టి ఇదేమవుతుంది మనకు? సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ రాజపూజితుడు అంటే రాజుచే పూజింపబడేవాడు అండి. సో తృతీయ తత్పురుష సమాసం. ప్రాణాధికుడు అంటే ప్రాణముల కంటే అధికుడు. సో ఇది మనకు పంచమి తత్పురుష సమాసం. జలధరము అంటే ద్వితీయ తత్పురుష సమాసం. దేశభక్తి దేశమునందు భక్తి అండి. సో సప్తమి తత్పురుష సమాసం. రాజపూజితుడు అంటే తృతీయ తత్పురుష సమాసం, రాజుచే పూజింపబడిన వాడు. ప్రాణాధికుడు అంటే ప్రాణము కంటే అధికుడు, పంచమి తత్పురుష సమాసం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వితతి పదానికి అర్థం అనేసి అడిగారండి. వితతి అంటే అర్థం వచ్చేసి సమూహము. నెక్స్ట్ క్వశ్చను. చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుంది. ఆకలి కూటి ఆగంతకుల్ని పీక నులిమి చక్కగా మింగుతుంది. ఈ పొడుపునకు విడుపు ఏది అనేసి అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాలీడ్ అండి. చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుంది. ఆకలి కూటి ఆగంతకుల్ని పీక నులిమి చక్కగా మింగుతుంది. సో ఈ పొడుపునకు విడిపేది సాలీడు గూడండి. సో సాలీడు. నెక్స్ట్ క్వశ్చను.
సీమ అనే పదానికి సరి అయిన నానార్థాలు ఏంటివి అనేసి అడిగారు. సీమ పదానికి నానార్థాలు వచ్చేసి ఏమవుతుందండి? సీమ అంటే దేశము, గుర్తు, వరిమడి అండి. దేశము, వరిమడి, గుర్తు ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మనకు టెక్స్ట్ బుక్ లెసన్లో కూడా టెక్స్ట్ బుక్ లెసన్ బ్యాక్ సైడ్స్ మనకు నానార్థాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మొత్తం టెక్స్ట్ బుక్ లెసన్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ పేజెస్లో మనకు అర్థాలు, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, పొడుపు కథలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్లో ఇవ్వడం జరుగుతుందండి. అవి కూడా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే త్రికరణములు అంటే ఏమిటి అనేసి అడుగుతున్నారండి. త్రికరణములు అంటే అర్థం వచ్చేసి మనకు మనోవాక్కాయములండి. త్రికరణాలు అని వేటిని పిలుస్తారంటే మనస్సు అండి. మనస్సు, వాక్కు అంటే మాట, కాయము అంటే శరీరం అండి. ఈ మూడింటిని కలిపి మనము త్రికరణములు అంటాము. మనస్సు, వాక్కు, కాయము. సో వీటిని త్రికరణాలు అంటారు. సో మనోవాక్కాయములను త్రికరణములు అంటారండి. నెక్స్ట్ క్వశ్చను, రచనలను సంబంధిత కవులతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కూలిరాజు అనేటటువంటి రచనను రచించినటువంటి కవి ఎవరు అంటే మనకు బోయి భీమన్న అండి. విలాసిని అనేటటువంటి దాన్ని రచించింది ఎవరంటే విద్వాన్ విశ్వం అండి. రాజయోగ సారం ఇది వచ్చేసి తరిగొండ వెంగబాంబకి సంబంధించినటువంటి రచన. నెక్స్ట్ బాలకవి శరణ్యము ఇది వచ్చేసి గిడుగు వెంకటరామూర్తి గారి రచన అండి. సో ఇవి కవులు, రచనలకు సంబంధించి మనకు జతపరచండి అనేసి అడిగారండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి కానివి అడుగుతున్నారు. సో పొడుపు కథ, జాతీయము, సామెత, నానుడి అన్నిటిని కూడా ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది. సరి కానటువంటివి అడుగుతున్నారండి. సో తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది ఏంటిదండి అది? ఉత్తరం. సో ఇది పొడుపు కదే, కరెక్టే. నెక్స్ట్ జాతీయము చెవి నీళ్ళు కట్టుకొని పోరు అనేసి ఇచ్చారండి. చెవి నీళ్ళు కట్టుకొని పోరడం అనేసి ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మనకు కట్టుకొని పోరు అనేది కాదండి, చెవి నీళ్ళు కట్టుకొని పోరడం అనేది ఉండాలి. చెవి నీళ్ళు కట్టుకొని పోరడం అనేసి ఉండాలి. సో కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ సామెత 90 ఆమడలు వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలి. సో ఇది మనకు కరెక్ట్ సామెతే. నెక్స్ట్ కాకి పిల్ల కాకికి ముద్దు అనేది కూడా మనకు సామెత కిందే వస్తుందండి. ఇది మనకు నానుడి అనేది కాదు. సో కాబట్టి ఆ ఈ అనేటివి రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు సర్వనామము ఏమవుతుందండి? వాళ్ళు అనేది సర్వనామం అవుతుంది. వాళ్ళని అనేది దాని యొక్క ద్వితీయ విభక్తి రూపం అవుతుంది. ఇక్కడ సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు ఈ రెండు కూడా కరెక్ట్ అయ్యి ఉండాలండి. సో కరెక్ట్ అయినది ఏంటిదండి? ఆప్షన్ 2 వాళ్ళు అనేది మనకు సర్వనామం కిందికి వస్తుంది. వాళ్ళని అనేది ద్వితీయ విభక్తి రూపం. మనకు ద్వితీయ విభక్తిలో మనకు నీ అనేది ఉంటుంది కదా. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దంత్యాలు ఏవి అనేసి అడుగుతున్నారు. సో మనకు దంత్యాలు అంటే మనకు ఏమొస్తాయండి? థా, దా, దా, అలాగే ఒత్తు, ధా, నా. ఇవి తా వర్గానికి సంబంధించినవి. తా వర్గానికి సంబంధించినటువంటి వాటిని మనము దంత్యాలుగా చెప్తాము. థా,
ధ, ద, ధ, న. సో వీటితో పాటు లా అలాగే స, వీటిని కూడా మనము దంత్యాలుగా చెప్తాం. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిల్లో మనకు దంత్యాలు ఏమవుతాయండి? థ, ద ఉంది కాబట్టి దంత్యం అవుతుంది. లా, స ఉంది కాబట్టి ఇవి కూడా దంత్యాల కిందకి వస్తాయి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అయితే అవుతుంది. దంత్యాలు అడిగారు కాబట్టి దంత్యాలు అంటే ఏమేమి వస్తాయండి? తావర్గానికి సంబంధించినటువంటి అక్షరాలు అలాగే లా, స. సో తావర్గం అంటే ఏంటిదండి? తా, థ, దా, ధ, న. లా, స ఇవి దంత్యాలు. సో మిగిలినవి చూద్దాం. సో ఇక్కడ టా, ఠా అని ఇచ్చారు కదా. సో ఠా, ఠా వచ్చేసి మనకు ఇవి మూర్ధన్యాలు అవుతాయండి. ఏమవుతాయి? మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యా, ష. యాష ఏమవుతాయండి? మనకు తాళవ్యాలు అవుతాయి. యా, ష దేని కిందకి వస్తాయి? తాళవ్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బులుసువారు ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. ఈ వాక్యానికి సరిపోయే కర్మని వాక్యం రాయండి అనేసి ఇచ్చారండి. సో మనకు ఇది మనకు కర్తరీ వాక్యం అవుతుందండి. ఏమవుతుంది? ఇది కర్తరీ వాక్యం. సో కర్తరీ వాక్యాన్ని మనం ఎలా మార్చాలి? కర్మని వాక్యంగా మార్చమని అడుగుతున్నారు. సో కర్తరీ వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చేటప్పుడు మనకు కర్మ అనేది ప్రధానంగా ఉంటుందండి. కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. ఎందుకు? కర్మని వాక్యంగా మారుస్తున్నాం కాబట్టి మనకు కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ కర్మని వాక్యంలో కర్మని వాక్యంలో కర్తకు చూసుకున్నట్లయితే కర్త, ఇక్కడ కర్త ఎవరండి? బులుసువారు అనేది మనకు కర్త కిందికి వస్తుంది. బులుసువారు అనేది దేని కిందికి వస్తుంది? కర్త. సో కర్తకు ప్రధానంగా మనకు ఏమవుతుందండి? చే కానీ అలాగే చేత అనే ప్రత్యయాలు మనకు కర్తకు వస్తాయండి. కర్మని వాక్యంలో కర్తకు చే కానీ చేత అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. అలాగే క్రియ చివరన ఇక్కడ క్రియ ఏదండి? రాశారు, రచించబడింది. సో క్రియ రాశారు కాబట్టి క్రియ చివరన మనకు బడింది. క్రియ చివరన బడింది లేదా బడ్డారు అనేటటువంటివి వస్తాయండి క్రియ అనేది. సో కాబట్టి క్లియర్గా అయితే ఒకసారి చూసుకొని కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. కర్తరీ వాక్యంలో కర్మని వాక్యంగా మార్చేటప్పుడు కర్మ అనేది ప్రధానంగా ఉంటుందండి. అలాగే మనకు కర్తకు, ఇక్కడ కర్త ఏంటి? బులుసువారు. కర్తకు చే కానీ చేత అనేటటువంటి ప్రత్యయాలు మనకు ఉంటాయి. అలాగే క్రియకు సంబంధించి క్రియ ఏంటిదండి? ఇక్కడ రాశారు. సో క్రియ అనేది మనకి ఎలా మారుతుందంటే రచింపబడింది లేదా బడ్డారు అనేసి వస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ కర్మని వాక్యం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బులుసు వారిచే అనేసి రావాలండి. బులుసు వారిచే మనకు కంపల్సరీగా ఉండాలి. సో చూద్దాము. ఇక్కడ బులుసు వారిచే ఉంది కానీ రచించబడలేదు అన్నారు కాబట్టి ఇది కాదు. ఉత్తర దేశ యాత్రా గ్రంథము బులుసు వారిచే రచించబడినది. మనకు బడినది అనేసి ఉంటుంది అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను. సో అది ఉంది. అలాగే చే అనేది కూడా కంపల్సరీ ప్రత్యయం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఉత్తర దేశ యాత్ర గ్రంథము బులుసు వారిచే రచించబడినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదిలి రావయ్య, అలంకారాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు పాదాల చివర కానీ పంక్తుల చివర కానీ ఒకే రకమైన అక్షరాలు కానీ పదాలు కానీ పునరావృతం అయితే సో వాటిని ఏమంటామండి మనము? అంత్యానుప్రాస అలంకారము అంటాం. సో ఇక్కడ లేచి రావయ్య అనేసి మనకు వస్తుంది. సో కాబట్టి అంత్యములో మనకు పదాలు అనేటివి ఒకే రకమైన పదాలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటాము? ఈ అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటామండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంత్యానుప్రాస, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో గుణసంధి పదాలు ఏవి అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే మహా ప్లస్ ఋషి మహర్షి. సో ఇది మనకు గుణసంధి అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి, విద్య ప్లస్ అర్ధి విద్యార్థి. ఇది ఏ సంధి అండి? సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి అండి. నెక్స్ట్ గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు గుణసంధి. గజేంద్రుడు గుణసంధి అవుతుంది. దివ ప్లస్ ఓకసులు దివ్యౌకసులు. ఇక్కడ మనకి ఇదేమవుతుంది? వృద్ధి సంధి వస్తుందండి. దివౌకసులు ఇది వృద్ధి సంధి కింద వస్తుంది. సో ఇక్కడ గుణసంధి పదాలు ఏంటిదండి? మహా ప్లస్ ఋషి మహర్షి అలాగే గజేంద్రుడు. ఈ రెండు కూడా గుణసంధి పదాలు అవుతాయి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. గుణసంధి పదాలండి. మహర్షి గజేంద్రుడు ఈ రెండు కూడా గుణసంధి అవుతుంది. విద్యార్థి ఏ సంధి అవుతుందండి? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. దివౌకసులు ఇది వచ్చేసి మనకు వృద్ధి సంధి అవుతుంది. ఎందుకు? ఔకారం వస్తుందండి. ఇక్కడ ఔకారం వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చదువని వాడంగు చదివిన సద్వివేక చతురత గల్గున్. చదువగా వలయును జనులకు చదివించేద నార్యులొద్ద చదువుము తండ్రి. సో ఈ మాటలు వీరితో చెప్పారు అనేసి అడగడం జరిగింది. సో ఎవరండి ఈ మాటలు చెప్పింది? హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సో ద్విగు సమాసము అని చూసినట్లయితే మనకు ద్విగు సమాసంలో ఇది వచ్చేసి మనకు ఒక సంఖ్యావాచకమైనటువంటి సమాసం. సో మీకు అందరికీ తెలుసు ద్విగు సమాసంలో పూర్వపదం ఏముంటుందండి? సంఖ్యావాచకము. ఉత్తర పదం ఎలా ఉంటుందండి? నామవాచకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 దిక్కులు. మీకు అందరికీ తెలిసిందే 4 దిక్కులు 3 చేపలు. అంటే ఇక్కడ ఫస్ట్ 4 అనేది ఏంటిదండి? పూర్వపదం అవుతుంది, సంఖ్యావాచకం అవుతుంది. ఉత్తర పదం ఏంటి? దిక్కులు. దిక్కులు అనేది మనకు నామవాచకం అవుతుంది. సో ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది ఆప్షన్ 4. నెక్స్ట్ చూద్దామండి. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ది చూద్దాము. ఆది గురువు. సో మనకు ఆది గురువు ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆది గురువు 2 లఘువులు ఏమవుతుంది? భగనం అవుతుంది. నెక్స్ట్ ఆది లఘువు 2 గురువులు తగనం అనేసి ఇచ్చారండి. ఆది లఘువు 2 గురువులు వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఇది యగనం అవుతుంది. సో ఇది మనకు కరెక్ట్ కాదు. ఇది యగనం అండి. నెక్స్ట్ 3 లఘువులు నగనం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్టే. 3 లఘువులు నగనం అవుతుంది. నెక్స్ట్ ఆది లఘువు అలాగే మధ్య గురువు అంత్య లఘువు. సో ఇదేమవుతుంది మనకు? రగనం అవుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు రాంగేనండి. సో ఇది ఏమవుతుందండి? మనకు ఒక లఘువు అలాగే ఒక గురువు. ఒక లఘువు ఉంటే ఇది మనకు జగనం అవుతుంది. జగనం అవుతుంది. సో ఇవి ఎలా ఈజీగా రాయాలి అనేసి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పాను. యమాతారాజ బాణసలగం అనేటటువంటి దాన్ని యూజ్ చేసి మీరు లఘువులు గురువు లఘువులను కూడా ఈజీగా గుర్తించవచ్చు. సో ఇక్కడ ఆది గురువు 2 లఘువులు ఉంటే ఏమవుతుంది? భగనం అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఆది లఘువు 2 గురువులు యగనం అవుతుందండి, తగనం కాదు. నెక్స్ట్ 3 లఘువులు ఉన్నట్లయితే అది నగనం అంటాము. నెక్స్ట్ ఆది లఘువు మధ్య గురువు అంత్య లఘువు అయితే అది జగనం అవుతుంది. సో ఇక్కడ సత్యాలు ఏవవుతాయండి? ఓన్లీ ఆను అలాగే ఈ 2 సత్యాలు అవుతాయి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చను, గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని నెమరివేస్తూ భావిని తలపోస్తాడు అనేసి ఇచ్చారు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా అనేసి ఇచ్చారు. సో గతాన్ని తలుచుకొని అంటే మీకు ఇవి కూడా మీకు చాలాసార్లు చెప్పానండి ఆల్రెడీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి. నేను క్వార్థకం, శతార్థకం, ఛేదార్థకం, అప్యార్థకం వీటి గురించి కంపల్సరీ చెప్పేశాను చాలాసార్లు. సో మరి గతాన్ని తలుచుకొని, గతం అంటే ఏంటండి, భూతకాలానికి సంబంధించిన అసమాపక క్రియ. సో భూతకాల అసమాపక క్రియ దేన్ని ఏమంటాము? క్వార్థము అంటాం. ఏమంటాము? క్వార్థం. వర్తమానాన్ని నెమరు వేస్తూ అనేసి ఇచ్చారు. సో వర్తమాన కాలక అసమాపక క్రియని ఏమంటాము? శతార్థకం అంటామండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. అలాగే భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటామండి. భవిష్యత్ కాలానికి సంబంధించి చెప్పినట్లయితే దాన్ని ఏమంటాము? ఛేదార్థకం అనేసి చెప్తామండి. సో క్వార్థకం అంటే ఏమవుతుందండి? గతం అవుతుంది. గతము అంటే భూతకాలక అసమాపక క్రియ. వర్తమానము అంటే ప్రజెంట్ని తెలియజేసేది మనకు శతార్థకం అవుతుంది. భవిష్యత్తును తెలియజేసేది అంటే నేను రేపు చదువుతానేమో, ఇలా భవిష్యత్తును తెలియజేసినట్లయితే దాన్ని ఏమంటాము? ఛేదార్థక వాక్యం అంటాం. అప్యయార్థకం అంటే రెండు వాక్యాలు చెప్పే విషయాలు రెండు కూడా విరుద్ధకాలైతే, అంటే వానలు కురిసిన పంటలు పండలేదు. సో ఇక్కడ మనకు అయినా అనేటటువంటిది వస్తుందండి. రెండు వాక్యాలు చెప్పే విషయాలు విరుద్ధకాలైతే వాటిని ఏమంటారు? అప్యయార్థకాలు అనేసి చెప్తామండి. సో ఇక్కడ మనకు ఓన్లీ గతాన్ని తలుచుకోవడం అనేసి ఇచ్చారు. సో పాస్ట్ టెన్స్, సో దాన్ని మనం క్వార్థకం అంటాము. వర్తమానాన్ని తెలియజేస్తే శతార్థకం అంటాం. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించి ఉన్నాయండి. ఇవి కూడా మనకు డిఫరెంట్గా క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్లో ఇస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఒకసారి అయితే చూద్దాము. మెథడాలజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటేనండి. ఎందుకంటే మనకు 6 మార్క్స్ అనేవి మెథడాలజీ నుంచే ఉంటాయి. సో ఫస్ట్ చూసుకుందాము. క్రింది వాటిలో గ్రాంధిక భాష లక్షణం ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రాంధికం అంటే ప్రాచీన కాలంలో సంబంధించినటువంటి భాష అండి, గ్రాంధిక భాష. సో ఎలా ఉంటుందండి ఇది? ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా మనకు ఉంటుంది. ప్రాచీన కాలంలో ఉండేటటువంటి వ్యాకరణ లక్షణాలకు సంబంధించి, అంటే మనకు ఆ కాలంలో వాడినటువంటి వ్యాకరణానికి సంబంధించినటువంటి వర్డ్సే మనకు ఈ గ్రాంధిక భాషలో ఎక్కువగా కనిపిస్తాయండి. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగి వేయాలి, మరి కొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నవారు ఎవరు అంటే బెకన్ అండి. ఎవరన్నారు దీన్ని? బెకన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న అడిగినటువంటిలో చాలా షిఫ్ట్లలో కూడా అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కనీస అభ్యాసన ప్రమాణాలను నిర్ధారించుటకు ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు అనేసి ఇచ్చారండి. కనీస అభ్యాసన ప్రమాణాలను నిర్ధారించుటకు ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే ఆర్హెచ్ దవే అండి. ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చను, పాఠశాల పత్రిక యొక్క ప్రయోజనాలు ఏంటివి అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ విద్యార్థులు తమ హావభావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు అనేసి ఇచ్చారు. పిల్లల్లో అంతర్గత శక్తులు వెలికి తీయబడతాయి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ పాఠశాల పత్రికల ద్వారా ఏమవుతుందంటే లేఖన నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుందండి. కరెక్టే. అలాగే దాంతోపాటు హావభావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు అనేది రాంగ్ పాఠశాల పత్రికలలో. సో ఇక్కడ మనకు పిల్లల్లో ఉండేటటువంటి అంతర్గత శక్తులు కూడా వెలికి తీయబడతాయి ఈ పత్రికల వలన. సో కాబట్టి ఓన్లీ ఆ మరియు ఈ మాత్రమే కరెక్ట్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే,
క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయుటకు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే శిక్షణా కేంద్రం ఏది అనేసి ఇచ్చారు. సో ఏదండి, CCRT ఢిల్లీ అండి. CCRT ఢిల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా బోధనోపకరణాలను తయారు చేయుటకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రం వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే CCRT ఢిల్లీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనాలు ఏవి అనేసి అడుగుతున్నారు. సో వ్యాసరూప ప్రశ్నలు అంటే వీటిని మనము తేలిగ్గా తయారు చేయవచ్చు, మీ అందరికీ తెలిసిందే. దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది అనేసి ఇచ్చారు. సో దిద్దడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి వ్యాసరూప ప్రశ్నలకి. అలాగే సృజనాత్మకత రచన శక్తులను తెలుసుకోవచ్చు. కరెక్ట్. వ్యాసం అంటే ఒక 10, 15, 20 ఇలా సెంటెన్సెస్ రాయాలి కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి సృజనాత్మకత అనేది బయటపడుతుంది. అలాగే ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు, ఈజీగా అడగవచ్చు అండి. ఊరిక జస్ట్ క్వశ్చన్ రాయడమే కదా, ఆన్సర్ రాయడమే కష్టం, కానీ క్వశ్చన్ రాయడం ఈజీ కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు అనేసి ఇచ్చారు.